జపాన్లో సంభవించిన పెనుభూకంపం వల్ల ఇప్పటి వరకు 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కుప్పకూలిన నివాస భవనాల శిథిలాల కింద చాలా మంది చిక్కుకొని ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. 46,000కు పైగా నివాసాలు భూకంపం బారిన పడ్డాయి. చాలా వరకు నేలమట్టం అయ్యాయి. 62,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అనేక ప్రాంతాల్లో బ్లాక్ అవుట్స్ ఏర్పడ్డాయి. 50,000కు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. భూకంప ప్రభావిత ప్రాంతాలలో సంబంధాలు తెగిపోయాయి. దీనివల్ల సహాయక చర్యలు జాప్యం ఏర్పడుతుంది. ప్రధానంగా ఇషికవా ప్రిఫెక్చర్ దారుణంగా దెబ్బతిన్నది. వజిమా సిటీ అల్లకల్లోలానికి గురైంది. ఈ నగరంలోనే మెజారిటీ సంఖ్యలో నివాసాలు నేలమట్టం అయ్యాయి. నిగటా టోయోమా ప్రిఫెక్చర్స్ రీజియన్లోని పలు ప్రాంతాలు భూకంప ప్రభావానికి గురయ్యాయి. ఇక్కడి మేజర్ పోర్ట్ సైతం ధ్వంసమైంది. ప్రధాన భూకంపం తర్వాత 24 గంటల వ్యవధిలో 54 సార్లు భూమి ప్రకంపించింది. రికార్డ్ సైకిల్ పై 4కు పైగా తీవ్రతతో ఆయా భూకంపాలని నమోదు కావడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. భూకంపం తీవ్రతకు ఏర్పడ్డ సునామీ నష్టాన్ని మరింత పెంచింది. తీర ప్రాంత నగరం వాజిమా సిటీ అల్లాడిపోయింది. 5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిన రాకాసి అలలు ఈ నగరాన్ని ముంచెత్తాయి. ఈ పరిణామాలపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. జపాన్ భూకంపం అనంతరం ఏర్పడిన సునామీ పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇప్పుడు భూకంపం సంభవించిన ప్రాంతంలోనే తాను వారం రోజుల పాటు గడిపానని వివరించారు. ఇప్పుడే జపాన్ నుంచి ఇంటికి చేరుకున్నానని తెలిపారు. భూకంప ప్రభావం బారిన పడ్డ ప్రాంతాల ప్రజలకు ఆయన ధైర్యం ఇచ్చారు. ఈ విపత్తు నుంచి జపానీయులు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు ఆయన. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.